ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నాము, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవడానికే ముఖ్యమంత్రి పదవి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్న వాళ్ళు రాజభోగాల కోసము కొండల్ని కూడా వదలట్లేదు అనేది కఠినమైన వాస్తవం. ఇక్కడ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ సీఎంకి రికమెండ్ చేశారంట కొత్తగా. ఎంత పెద్ద జోక్ కదా, ఎన్ని కాలీఫ్లవర్స్ ఉన్నాయి జనాల చెవుల్లో అని చెప్పి ఇట్లాంటి విషయాలు చెప్తారు. చాలా హంగులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి BBC వరల్డ్ అప్పట్లో ఇలా ప్రత్యేక కథనాలు రాసింది దాని మీద. 2014లో టీడీపీ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబానికి అధికారిక నివాసం వెంటనే అవైలబుల్గా లేదు. హైదరాబాద్లో ఉండే ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తీసుకొని అనేక రోజుల పాటు కోట్లాది రూపాయల బిల్లు అక్కడ చెల్లించి అక్కడ ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. పాలకులు ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే IAS ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? పాలకులకు మేము బానిసలం, మేము దేశం కోసం చదువుకోలేదు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు ఊడిగం చేయడము, వాళ్ళు ఆడించినట్లు ఆడడానికే మేము కష్టపడి IASలు చదువుకొని ఇంత పెద్ద ఆఫీసర్స్ అయ్యాము అని చెప్పి బానిసత్వంలోకి ఏమైనా దిగజారిపోయారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. 24 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసినా కూడా తన పదవి అనేది ప్రజాసేవ కోసమే కానీ తన విలాసాల కోసం కాదు అని నమ్మి ఆచరించి చూపించిన వ్యక్తి నవీన్ పట్నాయక్. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాడే టిష్యూ పేపర్లు కూడా వాళ్ళ డబ్బుతో కొన్నవి కాదు. ఒక రిక్షా దొక్కే కార్మికుడు, ఒక చిన్న వ్యాపారి, స్వయం ఉపాధి పొందే ఒక మహిళ, లక్షల మంది ఉద్యోగులు నిరంతరాయంగా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు, అత్యంత విలువైన డబ్బు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సుల రూపంలో, మద్యం అమ్మకాల రూపంలో ప్రభుత్వం నడిపే పాలకుల చేతిలోకి వెళ్తుంది. ఆ డబ్బుకి కాపలాగా ఉండడానికి మాత్రమే వస్తారు, సక్రమంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే వాళ్ళని అక్కడ పెట్టారు ప్రజలు. నాకున్న టైంని బట్టి, నేను తెలుసుకునే విషయాలను బట్టి నాకు చేతనైనంత మేరకు వాస్తవాలు చెప్పడం అనేది నా వృత్తి ధర్మం. అయినా సరే ట్రోల్ చేస్తాము, మా లీడర్లకు ఊడిగం చేస్తాము అంటే మీ కర్మ అని చెప్తాను. ఐ డోంట్ కేర్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబం ఉండడానికి అధికార నివాసంగా CMO ఆఫీస్గా 2016లో ప్రగతి భవన్ కట్టించుకున్నారు కదా. 9 ఎకరాల్లో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముంబైకి చెందిన షాపూర్జీ పలోంజీ సంస్థ ప్రగతి భవన్ కట్టినప్పుడు 2016 మార్చిలో నిర్మాణ పనులు మొదలుపెట్టి కేవలం 9 నెలల్లో దాన్ని పూర్తి చేశారు. అందులో కేసీఆర్ ఫ్యామిలీ ఉండడానికి మాత్రమే 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కళ్ళు చెదిరే హంగులతో ప్రగతి భవన్ కట్టారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్స్ తో పాటు ఒకేసారి 500 మంది కూర్చునే హాలు, 250 మంది పట్టే ఆడిటోరియం సహా చాలా హంగులతో తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి BBC వరల్డ్ అప్పట్లో ఇలా ప్రత్యేక కథనాలు రాసింది దాని మీద. ఆ స్థాయిలో కేసీఆర్ కట్టించుకున్న ప్రగతి భవను, దానికి పెట్టిన ప్రభుత్వ సొమ్ము అనేవి వివాదాస్పదమయ్యాయి. అన్ని హంగులతో కట్టినప్పటికి కూడా ప్రగతి భవన్కి అయిన మొత్తం వ్యయం ఎంతో తెలుసా? మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 50 కోట్ల రూపాయలు. 50 crores లో ప్రగతి భవన్ కట్టారు. విశాఖ ఋషికొండలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ఉండడానికి ముఖ్యమంత్రి ఆఫీస్ కోసం కట్టిన భవనాల ఖర్చు ఏపీ టూరిజం అధికారిక లెక్కల ప్రకారమే 365,25 రూపాయలు. సాక్షి పత్రిక రాసిన లెక్కే ఇది. అత్యంత వివాదాస్పదమైన ప్రగతి భవన్ కంటే కూడా 6 రెట్లు ఎక్కువ ఖర్చు ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండడానికి అధికార నివాసాల కోసము ఖర్చు పెట్టారు. విశాఖకు ఒక చిహ్నంలాగా సముద్ర తీరంలో టీవీగా ఉన్న ఋషికొండను తొలిచేసి అప్పటికే అక్కడున్న రిసార్టుల్ని కూల్చేసి కట్టారు. ఇది అత్యంత దుర్మార్గమైన, అన్యాయమైన, దారుణమైన విషయం. ఇంకా ఏమైనా విశేషణాలు ఉంటే అంతటి దారుణమైన విషయం ఇది. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నాము, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవడానికే ముఖ్యమంత్రి పదవి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్న వాళ్ళు రాజభోగాల కోసము కొండల్ని కూడా వదలట్లేదు అనేది కఠినమైన వాస్తవం. ఇక్కడ ఆగస్టు 6, 2021 తెల్లవారుజామున ఋషికొండ బీచ్ చూడడానికి వెళ్లిన వాళ్ళు అక్కడి నుంచి కనుచూపు మేరలోనే ఋషికొండ మీదున్న ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ హరిత హిల్ రిసార్ట్లని ప్రొక్లైనర్లు కూల్చేస్తుండడాన్ని చూసి షాక్ తిన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఋషికొండ హరిత హిల్ రిసార్ట్స్ నేలమట్టమయ్యాయి. 2021 దాకా రిసార్టులు గానీ మొత్తం ఋషికొండ గానీ భూతల స్వర్గంలాగా ఉండేది. అలాంటి ఋషికొండని కూల్చేసి కొండను తవ్వేయడంతో ఆ తర్వాత అత్యంత అందవిహీనంగా మారింది. 2021 దాకా వైజాగ్ వాసులు గాని, ప్రపంచ నలుమూలల నుంచి విశాఖకు వచ్చే పర్యాటకులు గాని చూసిన ఋషికొండ వేరు. బయట విజువల్సే కాదు, హిల్ రిసార్ట్స్ లోపల నుంచి చూస్తే కూడా అత్యంత అందంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా అందమైన సముద్రము, కిటికీల్లో నుంచి ప్రతి రూమ్ కిటికీలో నుంచి కూడా సముద్రం కనిపిస్తుంది. సీ వ్యూ ఉండేది.
అక్కడి నుంచి మార్నింగ్ సూర్యోదయాన్ని చూడాలి అని చెప్పి చాలా మంది ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళేవాళ్ళు టూరిస్టులు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ హరిత రిసార్ట్ అనేది ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గం లాంటిది. ఇక్కడ గతంలో లక్షల మంది స్టే చేశారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట 1-2 రోజులు గడపాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. టూరిస్టుల్లాగా 1-2 రోజులు కాదు, శాశ్వతంగా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటే బాగుంటుంది కదా అనే అత్యాశ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిగిందో లేకపోతే ఇంకెవరైనా అట్లాంటి సలహా ఇచ్చారో గానీ ఆ అత్యాశే నిండుగా పచ్చగా ఉన్న ఋషికొండను అందవిహీనంగా చీల్చేసినట్లు మార్చేసింది. ఆ అత్యాశే ఇక్కడున్న రిసార్టుల్ని డ్యామేజ్ చేసింది. చివరికి అదే రిసార్టు, అదే ఋషికొండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఘోరంగా డ్యామేజ్ చేసింది అని చెప్పాలి. విశాఖకు టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడానికి 1984 నుంచి 1989 మధ్య 15 కోట్లతో 30 గదుల ఋషికొండ హిల్ రిసార్ట్ స్టార్ట్ చేశారు. 2006లో విశాఖ ఉత్సవాల టైంలో మరో 30 గదులు కట్టారు. 2019లో 2 కోట్లతో దాన్ని మోడర్నైజ్ చేశారు. ఇంటర్నేషనల్ టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఉన్న ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అంటే ఏం లేదు, క్లీన్ వాటర్ ఉండి భద్రత కానీ, వసతి కానీ, నిర్వహణ కానీ ఇలాంటి 33 అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఉంటే ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఎకో లేబుల్ అనేది ఇస్తారు. మన దేశంలో 12 బీచ్లకు మాత్రమే ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఉంది. ఋషికొండ బీచ్ కానుకునే రిసార్ట్ కూడా ఉండడం వల్ల బ్లూ ఫ్లాగ్ రావడానికి ఋషికొండ అనేది ఒక ప్రధాన కారణమైంది. ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు కూడా వచ్చే ఈ ఒక్క రిసార్ట్ నుంచే అత్యధికంగా ప్రతి సంవత్సరము 25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఆదాయం వచ్చేది. ఇది టాప్ ఎర్నింగ్ రిసార్ట్. ఇలాంటి రిసార్ట్ను కూల్చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం పోయింది. పైగా నిక్షేపంగా ఉన్న రిసార్ట్ను కూల్చేసి 100 కోట్లు పోసి మళ్ళీ అక్కడ కట్టడం, అది సీఎంఓ ఆఫీస్ కానీ ఇంకేదైనా బిల్డింగ్ కట్టాలి అనుకోవడం కానీ అదంతా కూడా భారీగా ప్రజల డబ్బును వృధా చేయడం కదా. వాటిని కట్టడానికి ఋషికొండను తొలిచేయడం వల్ల పర్యావరణం భారీగా డ్యామేజ్ అయింది. ఇంత అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయిన రిసార్ట్ ని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రిసార్ట్ ని ఎట్లా కూల్చగలిగారు అనేది తలుచుకుంటేనే ఎవరికైనా బాధతో మనసు కలుక్కుమంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువిశాల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. అందుకే చాలా అందమైన టూరిస్ట్ ప్లేసెస్ ఏపీలో ఉన్నాయి. సో ఏ పర్యాటక ప్రదేశాలు ఏపీలో ఉన్నాయి అనేది ఎవరికైనా తెలియాలి అంటే తెలుసుకోవడానికి మస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కుకు ఎఫ్ఎంలో ఉన్న ఈ ఆడియో బుక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తోంది. అలాగే ఇలాంటి ప్రఖ్యాత తెలుగు రచయితలు, కవులు రాసిన ఎన్నో ఆడియో బుక్స్, లిటరేచర్కి సంబంధించిన ఆడియో బుక్స్ కూడా కుకు ఎఫ్ఎంలో ఉన్నాయి. మంచి లిటరేచర్ చదవలేకపోతున్నాము అనే వాళ్ళకి అట్లీస్ట్ కుకు ఎఫ్ఎంలో వినడం ద్వారా ఆ లోటు అనేది తీరుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. కుకు ఎఫ్ఎంలో ఇప్పుడు 1000కి పైగా ఆడియో బుక్స్ ఫ్రీగా ఎట్లాంటి యాడ్స్ లేకుండానే వారం రోజుల పాటు వినొచ్చు. స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. నచ్చిన పాయింట్స్ని నోట్ చేసుకుంటూ కూడా వినొచ్చు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వినేలాగా క్వాలిటీ కంటెంట్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఆడియో బైట్స్ రూపంలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే వారం రోజుల పాటు ఫ్రీ ట్రయల్ ఆఫర్ని పొందొచ్చు. మళ్ళీ ఋషికొండ ఇష్యూలోకి వెళ్తే 2019 మేలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత అదే ఏడాది డిసెంబర్లో ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. విశాఖను కార్యనిర్వాహక క్యాపిటల్ సిటీగా ప్రకటించారు. ఆ నిర్ణయం తర్వాత ఋషికొండ మీద ప్రభుత్వ పెద్దల కన్ను పడిందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఋషికొండను సీఎంఓ ఆఫీస్గా చేసుకోవాలి అనే అనధికారిక నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. 2021 ఫిబ్రవరి నుంచి హరిత రిసార్ట్స్ బుకింగ్స్ని ఆపేశారు. టూరిజం అభివృద్ధి పేరుతో 2021 మార్చి 12వ తేదీన కేంద్ర అటవీ శాఖ నుంచి, మార్చి 19వ తేదీన సిఆర్జెడ్ నుంచి పర్మిషన్స్ తీసుకున్నారు. ఈ పర్మిషన్స్ తీసుకునే క్రమంలో చాలా ఆటంకాలు, న్యాయపరమైన సమస్యలు వచ్చాయి. చాలామంది కోర్టుకు వెళ్ళారు. బట్ గవర్నమెంట్ వాటిని ఏవిటిని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళింది. ఫైర్ సేఫ్టీ పర్మిషన్ కానీ, జీవీఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కానీ, ఏపీ పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ స్వయంగా తీసుకుంది. ఎందుకంటే ఇదంతా కూడా టూరిజం అభివృద్ధి కోసమే చేస్తున్నాము అని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తుంది. కాబట్టి అందమైన రిసార్ట్ను పడగొట్టి ముఖ్యమంత్రి ఉండడానికి అధికారిక నివాసం కడతాము అని చెప్పి ప్రజలకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే అట్లా చెప్తే నిబంధనలు ఒప్పుకోవు, అది తెలుసు బాగా గవర్నమెంట్కి. అందులోనూ ఋషికొండ అనేది కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ కిందకి వస్తుంది. ఈ సిఆర్జెడ్ ఏంటి అనేది సింపుల్గా చెప్పాలి అంటే 1991లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. ఆ చట్టం ప్రకారం దేశానికి ఉన్న 2700 కిలోమీటర్ల తీర ప్రాంతం
ఆ పరిధిలో, ఆ తీర ప్రాంతం పరిధిలో ఏమైనా నిర్మాణాలు చేయాలన్నా టూరిజం బిల్డింగ్స్ కానీ మౌలిక వస్తువులకు సంబంధించినవి ఏవైనా నిర్మాణాలు కానీ ఏం చేయాలి అన్నా కూడా అవి కేంద్రం కిందికి వస్తాయి, కేంద్రమే పర్యవేక్షిస్తుంది. వీటిలో మళ్ళీ CRZ-1, CRZ-2, CRZ-3, CRZ-4 అని ఉంటాయి. ఈ పిక్చర్లో చూడండి, CRZ-1, 2, 3, 4 అనేది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సముద్రానికి ఆనుకునే ఉన్న ఋషికొండ అనేది CRZ-2 కిందకి వస్తుంది. అంటే టూరిజం డెవలప్మెంట్ కోసం తప్ప ఇతర ఏ అవసరాల కోసం కూడా ఆ పరిధిలో నిర్మాణాలు ఏవి కూడా చేయకూడదు. సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నాము అని చెప్పి చెప్పకపోవడానికి ఇదొక మేజర్ రీజను. అలాగే ఆల్రెడీ ఉన్న వాటిని పడగొట్టి కట్టారు కాబట్టి ఎందుకు ఇట్లా కొట్టారు, ఇంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దాన్ని రహస్యంగా ఉంచారు. సీఎం క్యాంప్ ఆఫీసు అని చెప్పి చెప్పకుండా ఋషికొండ రీడెవలప్మెంట్ రిసార్ట్ పేరుతో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ పర్మిషన్స్ తెచ్చుకున్నారు. 2021లో టూరిజం మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ను జర్నలిస్టులు అడిగితే బీచ్ రిసార్ట్ స్థానంలో 150 కోట్లతో 5 స్టార్ హోటల్ కడుతున్నాం మేము అని చెప్పి చెప్పారు. అప్పుడు గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పి కూడా చెప్పారు. అయితే కొన్ని ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి, కానీ మాకు కూడా హరిత రిసార్ట్ మా డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో దాన్ని అభివృద్ధి చేసి తప్పనిసరిగా 5 స్టార్ అండ్ అబోవ్. 9.88 ఎకరాల విస్తీర్ణంలో 7 బ్లాకుల నిర్మాణము అనేది జస్ట్ 2 ఏళ్లలో పూర్తి చేసేశారు. రాష్ట్రంలో మరే ప్రాజెక్టు కూడా గత 5 ఏళ్లలో ఇంత వేగంగా పూర్తి అవ్వలేదు అనేది ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు ట్రై చేశారు. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. ఆ ఋషికొండని, ఆ కొండని నేలమట్టం చేయటం అనేది చాలా దుర్మార్గం. ఆ ప్రాంతాన్ని ప్రజలకి చూపించాలి, ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఈరోజు నన్ను అరెస్టు చేసి హౌస్ అరెస్ట్ అనే పేరుతో పోలీసు రాజ్యం నడిపిస్తాం జరుగుతుంది. మీడియాని ఎప్పుడు లోపలికి రానివ్వలేదు. అందుకే మీడియా దగ్గర లోపల ఏం జరుగుతోంది, నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి అనే విజువల్స్ ఎక్కడా ఉండవు. కావాలంటే మీరు వెతకండి, నేను కూడా చాలా వెతికాను, అలాంటివి ఎక్కడా నాకు కనిపించలేదు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో ఋషికొండలో ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి అక్కడికి వెళ్తే అప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జనసేన అఫీషియల్గా ఋషికొండ డ్రోన్ షాట్స్ని రిలీజ్ చేసింది. 2023 ఆగస్టు 12వ తేదీన వైసీపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో సీఎం క్యాంపు కార్యాలయంగా ఋషికొండ అని చెప్పి ఆ భవనాల ఫోటోల్ని ట్వీట్ చేశారు. అవి వైరల్ అయ్యాయి, తీవ్ర విమర్శలు వచ్చాయి. అలా ఎలా చేస్తారు, ఇంతకాలం బయటికి రాలేదు కదా అని చెప్పి ఒక్కసారిగా విమర్శలు రావడము, వైరల్ అవడంతో ఆ ట్వీట్ని వెంటనే డిలీట్ చేసేశారు. ఈ 2024 ఫిబ్రవరిలోనే టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ నిర్మాణాలకు గృహప్రవేశం చేశారు. అప్పుడే ఆమె సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడుంటే బాగుంటుంది అని చెప్పి 3 మెన్ కమిటీ సిఫార్సు చేసింది అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. నవ్వెందుకు వస్తున్నారా మీకు? నవ్వుతున్నామా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాని ఈ భవనాల దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడే ఫస్ట్ టైం మీడియా అక్కడికి వెళ్ళడం. అక్కడున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా సరే ఇవి టూరిజం కోసం కట్టినవి కాదు. ఎందుకంటే హోటల్ రూమ్స్ ఎట్లా ఉంటాయో తెలిసిపోతుంది కదా, అందరికీ తెలుసుంటుంది కదా. ఎక్కడా కూడా హోటల్ రూమ్స్ లాగా అనిపించట్లేదు, అట్లా లేవు. ఇప్పుడు బయటకు వచ్చిన విజువల్స్లో చూసినా కూడా 7 బ్లాకులుగా వేంగి, కళింగ, గజపతి, మళ్ళీ వాటిలో 1, 2, 3 ఇలా ఉన్నాయి. విజయనగరం ఈ పేర్లతో చాలా టీవీగా వాటిని కట్టారు. అయితే మేము కట్టింది ప్రభుత్వ భవనాలే కదా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వీటిని ఇప్పుడు కావాల్సినట్లు వాడుకోవచ్చు కదా, అనవసరమైన విమర్శలు మా మీద బురద జల్లడము ఎందుకు అని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు, అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు, వినియోగించండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీఎం క్యాంప్ కార్యాలయం కట్టడం గురించి కాదు ఇక్కడ సమస్య. ఒక కొండను కొట్టి అక్కడే ఒక టూరిస్ట్ ప్లేస్ని కట్టి రిసార్టుల్ని కూలగొట్టి కొండని మొత్తం చీల్చినట్టు చేసి కట్టడం మీదనే సమస్య. దాన్ని అర్థం చేసుకోవాలి.
అందుకోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సమస్య. విశాఖ చుట్టూ కావాల్సినన్ని స్థలాలు ఉన్నాయి. అందుకే కార్యనిర్వాహక శాఖగా విజయవాడ కంటే కూడా విశాఖ బెస్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అలాంటప్పుడు కేవలం ఋషికొండ మీద, అందులోనూ హరిత రిసార్ట్ ఉన్న ప్లేసే ఎందుకు? ఇది చాలా దుర్మార్గంగా ఆలోచించారా? అక్కడున్న వ్యూ కోసమే దీని మీద కన్నేసి ఆ వ్యూలో ఆ అందమైన ప్లేస్లో ఉండాలి, శాశ్వతంగా అధికారం నాదే అని చెప్పి అక్కడ ఉండాలి అని అనుకొని ఇంతకి తెగించి ఇంత పని చేశారని చెప్పి ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం వైజాగ్లోనే ఉంటుంది. వైజాగ్కి నేను షిఫ్ట్ అయిపోతాను అని చెప్పి ఎలక్షన్స్ టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్రొనాలజీ అర్థం చేసుకుంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. పైకి టూరిజాన్ని చూపించి మొత్తం సీఎంఓ ఆఫీస్నే పునాదుల నుంచి నిర్మించారు. పునాదులు వేసేటప్పటి నుంచి, అంటే కూల్చివేతప్పటి నుంచి అని చెప్పాలి. 2021 ఆగస్టు 6న ఎప్పుడైతే కూల్చవడం మొదలు పెట్టారో అప్పటి నుంచే అది సీఎంఓ ఆఫీస్ కోసమే జరిగిన ప్రక్రియలాగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతోంది. అదే వాస్తవం. సో అంటే మళ్ళీ గెలుస్తాము అనే నమ్మకంతో ఈ భవనాలు కట్టారు అనేది అందరికీ తెలుసు, కానీ అంతా సైలెంట్గా ఉన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించినా కూడా విశాఖ జిల్లా వాళ్ళు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు కానీ ఎవరు హ్యాపీగా లేరు. అందుకు ప్రధాన కారణము విశాఖకి వస్తే చాలు అక్కడ సగం కోసేసినట్లు కనిపిస్తున్న ఋషికొండ కనిపిస్తుంది. ఋషికొండ పక్క నుంచి ప్రయాణాలు చేస్తారు, అప్పుడు కూడా ఋషికొండను చూస్తూ వెళ్తారు. ఇదంతా కూడా ప్రభుత్వం ఇంత అన్యాయంగా చేస్తోంది ఏంటి అనే భావన కలిగిస్తుంది. అంటే ఋషికొండకు జరిగిన అన్యాయం వైఎస్ఆర్సీపీని తీవ్రంగా దెబ్బగొట్టింది. ఒక కొండ ప్రభుత్వం మీద ప్రతీకారం తీర్చుకోవడము అంటే ఇదే అని చెప్పొచ్చు. దీన్ని ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఒక గుణపాఠంలాగా నేర్చుకోవాలి. ప్రజా సంపద, ప్రకృతి వనరుల్ని పాలకులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మర్నాడే చేసిన పని కృష్ణానది ఒడ్డు నుండే ప్రజావేదికని అక్రమ నిర్మాణము అని చెప్పి కూల్చేయడం. I'm giving instructions, I'm giving orders that this will be the last meeting here in this hall. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. దీంతో టీడీపీకి ఇప్పుడు ఋషికొండ ఇష్యూ అనేది ఒక పొలిటికల్ అస్త్రంగా మారింది. ప్రజావేదికని కూల్చేయడము ఎట్లా కక్షపూరిత రాజకీయాలకి ప్రారంభమో నేను వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి చెప్పిన 12 కారణాలు అనే వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఋషికొండ నిర్మాణాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుకోలేరు, ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి. మరి ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వము వీటిని ఏం చేయబోతోంది? వీటిని కూడా ప్రజావేదికని కూల్చేసినట్లు కూల్చబోతోందా? ఇట్లాంటి ప్రశ్నలు వచ్చాయి. కాకపోతే ఇది అట్లా కూల్చట్లేదు అనే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో ఎలా ఉపయోగించుకుంటారు అనేది తెలియాల్సింది. ఈ మొత్తం ఋషికొండ ఇష్యూలో హీరో లాంటి ఒక ఫైటర్ గురించి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఋషికొండను ప్రొక్లైనర్లు ఎప్పుడైతే టచ్ చేశాయో అప్పటి నుంచి అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిబంధనల్ని తొంగలో దొక్కుతోందో రాజకీయ పార్టీల కంటే ముందే గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా చేయకూడదు, వీటిని అడ్డుకోండి అని చెప్పి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. అనేక లెటర్లు రాసి అందరినీ అలర్ట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్స్ రాశారు. అలాగే పౌర సమాజానికి కూడా అవన్నీ తెలిసేలాగా చేసిన వ్యక్తి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మ. ఈ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాత మాస్టర్ ప్లాన్లో కూడా కొండల్ని కాపాడాలి, కొండల మీద ఉన్న వెజిటేషన్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఎప్పటి నుంచో ఉంది. అయినా కూడా చాలా విధాలుగా వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఋషికొండను కాపాడుకుందాము అని చెప్పి అనేక సభలు, సదస్సుల్ని ఆయన నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగేలాగా, వాళ్ళు ప్రశ్నించేలాగా చేయగలిగారు. బట్ ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు అస్సలు పట్టించుకోలేదు. ఎవరిని కూడా కేర్ చేయకుండా ముందుకెళ్ళిపోయింది. అలాగని ఆయనేమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకి, శత్రువు, లేకపోతే టీడీపీకి చెందిన మద్దతుదారు అట్లా ఏం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని స్వాగతించిన వ్యక్తే ఈఏఎస్ శర్మ. ఇప్పుడు ఈ 3 రాజధానులు అంటే ఒకటి కర్నూలులో న్యాయస్థానం దృష్ట్యా, అలాగే మన ప్రభుత్వ కార్యకలాపాల దృష్ట్యా, సెక్రటేరియట్ దృష్ట్యా విశాఖపట్నం, నార్త్ ఆంధ్రప్రదేశ్, అలాగే అమరావతిలో శాసనసభల దృష్ట్యా రాజధానులు పెడతామని అనేటువంటి నిర్ణయం ఒక విధంగా వెల్కమ్ చేయాలి. ఇప్పుడు కూడా ఈవీఎంల మీద ఆయన తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. ఈవీఎంలు తయారు చేసే కంపెనీల్లో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పి ఆయన లేవనెత్తారు. వాటికి సంబంధించి నేను గతంలో ఈవీఎంల మీద చేసిన వీడియోలో ఈయన రాసిన లెటర్స్ ఏంటి, అవి ఎంత ముఖ్యమో అని చెప్పి డీటెయిల్డ్ వీడియో చేశాను, ఒకసారి చూడండి కావాలంటే. ఋషికొండ ఇష్యూలో ప్రధానంగా ఈఏఎస్ శర్మ ఎట్లాంటి ఉల్లంఘనలు జరిగాయి అని లేవనెత్తారంటే,
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారము మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉండే కొండల మీద ఎట్లాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు. గతంలో ఉన్న ఉడా కానీ ప్రస్తుతం ఉన్న విఎంఆర్డీఏ కానీ ఈ ఋషికొండను విశాఖ మాస్టర్ ప్లాన్లో సిఆర్జెడ్ కిందనే గుర్తించింది. అట్లా గుర్తించింది అంటే టూరిజానికి సంబంధించినవి తప్ప వేరే నిర్మాణాలు ఏవి అక్కడ చేయకూడదు అని అర్థం. అదొక ఉల్లంఘన. రిసార్ట్ కూల్చివేశారు కదా, దాని వ్యర్థాలు తీరం పొడవున సముద్ర తీరం వెంబడి కిలోమీటర్ల మేర పడేశారు. ఎక్కడో తీసుకెళ్లి పడేయలేదు, ఎందుకంటే చాలా భారీ నిర్మాణాలు కూల్చేశారు కాబట్టి అంతే స్థాయిలో వ్యర్థాలు శిథిలాలు కూడా పోగయ్యాయి. వాటినన్నిటినీ కూడా డిస్పోజ్ చేయడము ఆ తీరం వెంబడి సముద్ర తీరం వెంబడి కూడా పడేశారు. అది అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల్ని ఉల్లంఘించడము అని చెప్పి శర్మ చెప్పారు. అలాగే సిఆర్జెడ్ ప్రాంతాల్లో బోర్లు వేయకూడదు, నీళ్ళ కోసం బోర్లు వేయకూడదు. కానీ ఈ నిర్మాణాల కోసము టూరిజం శాఖ చాలా బోర్లు వేసింది కాబట్టి ఇది కూడా తీవ్రమైన ఉల్లంఘన కిందకి వస్తుంది. 2006లో వచ్చిన ఓ జీవో ప్రకారము సహజ సిద్ధంగా ఏర్పడిన కొండను అస్సలు ధ్వంసం చేయకూడదు. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడి అక్కడే సీఎంఓ ఆఫీస్ కట్టాలనా? అక్కడి నుంచి పాలిస్తేనే సీఎం సరిగ్గా పరిపాలించినట్ట? కాదు కదా. విశాఖలో బోలెడు స్థలాలు ఉన్నాయి కదా, అక్కడ కట్టుకోవచ్చు కదా అంటే మళ్ళీ అత్యాశ, అధికారం శాశ్వతము అని అనుకోవడమే ఇక్కడ సమాధానాలు అవుతాయి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము అనే భావన కంటే కూడా ఇది నా రాజ్యము, నా సొంత రాజ్యము, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు నా రాజ్యంలో అనేలాంటి ఒక డిక్టేటర్షిప్ అనుకోవాలన్నా లేకపోతే అధికార దురహంకారం అనుకోవాలన్నా ఆ ధోరణే ఇంత ఘోరంగా నిబంధనల్ని ఉల్లంఘించేలాగా చేస్తుంది. ప్రజలకు మేలు చేస్తాము అని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు ఇది మా రాజ్యం, మేమేం చేసినా నడుస్తుంది అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే అంత అద్భుతమైన రిసార్ట్ని చాలా ఈజీగా కూల్చేయగలిగారు. రిసార్టులను పడగొట్టి ఋషికొండని ధ్వంసం చేసి సీఎంఓ కార్యాలయాలు కట్టాల్సిన అవసరం ఉందా అనేది ఇక్కడ ఒక చర్చ అయితే, కట్టిన భవనాల్లో ఎలాంటి వస్తువులు వాడారు, ఎట్లాంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు, ఒక్కొక్క వస్తువు కోసం ఎన్ని లక్షల రూపాయలు పోశారు, మంచినీళ్ళలాగా ఎట్లా ఖర్చు పెట్టారు, ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు అనేది ఇంకొక పెద్ద చర్చ జరుగుతుంది. అలాగే బాత్టబ్ కోసం 40 లక్షలు ఖర్చు చేయడము, లైట్లు, ఫ్యాన్లు లాంటివి ఇంపోర్టెడ్ వస్తువులు వాడడము, సోఫాలు అన్నీ కూడా కస్టమైజ్డ్వి చేయించడము, టేబుల్స్ కానీ సోఫాలు కానీ మార్బల్స్, వాడిన మార్బల్స్ కానీ వీటన్నిటికీ కూడా లక్షల రూపాయలు, 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా ఆ వస్తువును బట్టి అంత భారీగా ఖర్చు చేయడం అనేది ప్రజల డబ్బుకి కొంచెమైనా వాల్యూ ఇచ్చారా? ఇది ప్రజల డబ్బు కదా అని బాధ్యతగా ఎవరైనా ఉన్నారా అంటే అసలు ఎవ్వరూ లేరు అని అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తే. సో ఇదేమి వాళ్ళ జేబులో డబ్బు కాదు కాబట్టే అంత మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టగలిగారు. పాలకులు ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? పాలకులకు మేము బానిసలం, మేము దేశం కోసం చదువుకోలేదు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు ఊడిగం చేయడము, వాళ్ళు ఆడించినట్లు ఆడడానికే మేము కష్టపడి ఐఏఎస్లు చదువుకొని ఇంత పెద్ద ఆఫీసర్స్ అయ్యాము అని చెప్పి బానిసత్వంలోకి ఏమైనా దిగజారిపోయారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. ప్రజాసొమ్ము దోచుకోవడానికే వీళ్ళు పాలకులకు ప్రధానంగా హెల్ప్ చేస్తున్నారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చాలా పెద్ద స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ లాంటి వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. విశాఖను రాజధానిగా ప్రకటించినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మీద కన్నేస్తే ఈ భవనాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అంటే ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు ఒక 3-man కమిటీ వేశారంట ఐఏఎస్ ఆఫీసర్స్తో. వాళ్ళు విశాఖ అంతా తిరిగి చూసి ఋషికొండ అయితే బాగుంటుంది మీరు ఉండడానికి అని చెప్పి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ సీఎంకి రికమెండ్ చేశారంట కొత్తగా. ఎంత పెద్ద జోక్ కదా, ఎన్ని కాలీఫ్లవర్స్ ఉన్నాయి జనాల చెవుల్లో అని చెప్పి ఇట్లాంటి విషయాలు చెప్తారు. ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి ఇట్లాంటి వేషాలు వేస్తారు చెప్పండి? ముఖ్యమంత్రుల రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలని భుజాల మీద మోసే ఐఏఎస్ అధికారులు డైరెక్ట్గా ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా? దేశానికి, ప్రజల సంపదకి, ప్రజలిచ్చిన బాధ్యతని మర్చిపోయి ద్రోహం చేస్తున్నట్లేమో అని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇంకా అయిపోలేదు వీడియో, ఇంకా ఉంది చెప్పాల్సింది. అది ఎవరి పాలనలో అయినా సరే ఐఏఎస్ ఆఫీసరు డైరెక్ట్గా రాజకీయ నాయకుల దగ్గర పనిచేయడానికి కాదు ఐఏఎస్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్స్ని అక్కడ నియమించింది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఒకటేదైనా ఒక ముఖ్యమంత్రో ఒక మంత్రో చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా రూల్ ప్రకారం ఇట్లా జరగకూడదు, నేను చెయ్యను అని చెప్తే ఉద్యోగం అయితే పోదు ఏ ఆఫీసర్ది కూడా, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లా ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తారు? అందరు ఆఫీసర్స్ నిజాయితీగా ఉండాలి అని ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయగలరు ముఖ్యమంత్రులు? వాళ్ళు అట్లా అనుకోకపోవడం వల్లనే అవినీతి చాలా ఎక్కువ పెరిగిపోతుంది. వీళ్ళు కూడా ఆట బొమ్మల్లాగా, బానిసల్లాగా అయిపోయారేమో అనిపిస్తుంది. దయచేసి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించాలి, థింక్ చేయాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
ముఖ్యమంత్రులు పర్మనెంట్ కాదు, మీరు మాత్రమే పర్మనెంట్. బానిసలైన అధికారులకు ఏ ఒక్కరోజు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. డైనమిక్ అధికారులు, ధైర్యవంతులైన అధికారులు మాత్రమే దేశాన్ని మార్చగలుగుతారు, వాళ్ళు మాత్రమే సమాజ సేవ చేయగలుగుతారు. అందుకు మాత్రమే మీరు ఆ పొజిషన్స్లోకి వెళ్ళారు, చాలా కష్టపడి చదువుకొని అంత వాళ్ళు అయ్యారు. మీరు పర్మనెంట్ కానీ రాజకీయ నాయకులు అస్సలు పర్మనెంట్ కాదు. సో రూల్స్కి విరుద్ధంగా వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి పనిచేయాల్సిన అవసరం లేదు అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు ఇచ్చిన వేతనంలో అదనంగా 200 రూపాయలు ఇస్తున్నట్లు లెక్కల్లో చూపించింది. ఆ 200 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అంటే సాక్షి పత్రికకి వెళ్ళాయి. సాక్షి పత్రిక ఖచ్చితంగా అందరూ వేసుకోవాలి అనేది ఒక రూల్ లాగా పెట్టి ఆ పత్రికకి ఇవ్వడానికి 200 రూపాయలని ఎక్స్ట్రాగా వేసింది. సో వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ చేతికిస్తే వాళ్ళకు నచ్చిన పేపర్ తీసుకుంటారు, లేకపోతే ఆన్లైన్లో చదువుకుంటారు. ఇప్పుడంతా అట్లా కాకుండా డైరెక్ట్గా 200 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్కల్లో చూపించి ఆ డబ్బుని డైరెక్ట్గా సాక్షి అకౌంట్లోకి పేపర్ బిల్లు కింద ఇవ్వడము అనేది ఎంతవరకు కరెక్టు? అట్లాంటి నిర్ణయాలని అధికారులు ఎట్లా సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు? దీనివల్లే ప్రతి నెల కూడా 5 కోట్ల రూపాయలు సాక్షి పత్రికకి వెళ్ళింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఈ పద్ధతి ఏదో బాగుంది అని చెప్పి టీడీపీ ప్రభుత్వం కూడా ఈనాడుకి ఆంధ్రజ్యోతికి ఇవ్వడానికి ఖచ్చితంగా వాలంటీర్లందరూ పత్రికలు వేయించుకోండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వేయించుకోండి అని చెప్పి ఆ పత్రికలకు కూడా ఇలాగే ప్రజల డబ్బుని ఇచ్చేస్తే ఈజ్ ఇట్ ఓకే? అస్సలు ఓకే కాదు కదా. ఫైనల్గా ఇదంతా కూడా ప్రజల డబ్బు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాడే టిష్యూ పేపర్లు కూడా వాళ్ళ డబ్బుతో కొన్నవి కాదు. ఒక రిక్షా దొక్కే కార్మికుడు, ఒక చిన్న వ్యాపారి, స్వయం ఉపాధి పొందే ఒక మహిళ, లక్షల మంది ఉద్యోగులు నిరంతరాయంగా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు, అత్యంత విలువైన డబ్బు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సుల రూపంలో, మద్యం అమ్మకాల రూపంలో ప్రభుత్వం నడిపే పాలకుల చేతిలోకి వెళ్తుంది. ఆ సొమ్మును అనుభవించడానికి కాదు వాళ్ళు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది. ఆ డబ్బుకి కాపలాగా ఉండడానికి మాత్రమే వస్తారు, సక్రమంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే వాళ్ళని అక్కడ పెట్టారు ప్రజలు. 2014లో టీడీపీ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబానికి అధికారిక నివాసం వెంటనే అవైలబుల్గా లేదు. ఏదో రినోవేట్ చేస్తున్నారు అని చెప్పో, లేకపోతే సీఎం కార్యాలయం ప్రత్యేకంగా రెడీ అవుతోంది అని చెప్పి హైదరాబాద్లో ఉండే ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తీసుకొని అనేక రోజుల పాటు కోట్లాది రూపాయల బిల్లు అక్కడ చెల్లించి అక్కడ ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. సో ఇదంతా కూడా ప్రజల డబ్బు. మొదట్లోనే చెప్పాను కదా, తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ను ఎట్లా కూల్చేసి 50 కోట్లతో వైభోగంగా ప్రగతి భవన్ కట్టుకున్నారు అని చెప్పి, ఆ ప్రగతి భవన్లో సీఎం కుటుంబ సభ్యుల కోసమే కాదు, సీఎం గారి కుక్క గారి కోసం కూడా లక్షల రూపాయల డబ్బుల్ని, ప్రజల డబ్బుల్ని ఖర్చు పెట్టారు అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ ఇంట్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తన ఇంటి రెనోవేషన్ కోసం కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అనే మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఫ్రెండ్స్, నవీన్ పట్నాయక్ తెలుసు కదా, మన దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన రెండో వ్యక్తి నవీన్ పట్నాయక్. 24 ఏళ్ల 98 రోజుల పాటు ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ని ఓడించింది. బీజేపీ ట్రైబల్ లీడర్ మోహన్ మాంజీ ఒరిస్సా సీఎం అయ్యారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆ మోహన్ మాంజీ నవీన్ పట్నాయక్ ఇంటికి వచ్చి ఆయన్ని ఆహ్వానించారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. నవీన్ పట్నాయక్ కు మాంజీతో ఆప్యాయంగా మాట్లాడిన ఈ విజువల్స్ లో నవీన్ పట్నాయక్ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసారా మీరు? అద్దాల మేడ కాదు, ఇంపోర్టెడ్ డెకరేటివ్స్ ఏమీ లేవు ఆ ఇంట్లో. ఇలాంటిది ఇంకో వీడియో ఉంది చూడండి. ఇంత సింపుల్ గా జీవితాన్ని గడిపిన నవీన్ పట్నాయక్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తేం కాదు. ఆయన తండ్రి బిజు పట్నాయకే ఒరిస్సాకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి తండ్రి కట్టిన నవీన్ నివాస్ అనే ఇంట్లోనే నవీన్ పట్నాయక్ ఉంటున్నారు. అది కూడా చాలా సాధారణమైన ఇల్లు. ఆ ఇల్లే 24 ఏళ్లుగా ఒరిస్సా సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉంటూ వచ్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి క్యాంప్ ఆఫీస్ అనేదే లేకుండా పోయింది. 24 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసినా కూడా తన పదవి అనేది ప్రజాసేవ కోసమే గాని తన విలాసాల కోసం కాదు అని నమ్మి ఆచరించి చూపించిన వ్యక్తి నవీన్ పట్నాయక్. తన పార్టీ మీద గెలిచి ముఖ్యమంత్రి అవుతున్న మోహన్ మాంజీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్వయంగా వెళ్లిన నవీన్ పట్నాయక్ ఆ మొత్తం కార్యక్రమంలో మోదీ ఉన్నా కూడా నవీన్ పట్నాయకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ రోజు స్టేట్స్మెన్ అంటే అలా ఉండాలి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రత్యర్థి పార్టీల లీడర్లంతా కూడా నవీన్ పట్నాయక్ ను చాలా గౌరవంగా ఆప్యాయంగా పలకరించారు. నవీన్ పట్నాయక్ రాజీనామా చేసిన రోజు ఒరిస్సాలో ఉండే సామాన్యులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు.
అధికారంలో నుంచి దిగిపోయిన ముఖ్యమంత్రి మీద ప్రజలు ఎవరూ కూడా ఒక్క నెగిటివ్ మాట మాట్లాడట్లేదు. అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఏకంగా కవితలు కూడా రాశారు కామెంట్స్లో. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. నవీన్ పట్నాయక్ ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ఇంతగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఆయన జీవన విధానం. సింపుల్ లివింగ్, హై థింకింగ్ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నడిపే అసలైన మాస్టర్ అంటారు నవీన్ పట్నాయక్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ నుంచి చాలా చాలా నేర్చుకోవాలి. ముఖ్యమంత్రులు ఉండే ఇండ్లు, వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళ మంది మాగాదులు ఇవి కాదు గొప్పగా అనిపించాల్సింది. వాళ్ళ పాలనలో ప్రజలు గొప్పగా తయారవ్వాలి, రాష్ట్రం గొప్పగా తయారవ్వాలి. మన ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ లాగా అంత సింపుల్ గా ఉండడాన్ని కనీసం మనం ఊహించగలమా? 100 ఎకరాల భూములు, 10ల సంఖ్యలో ఇంద్రభవనాలు లాంటి ఇండ్లు, అవినీతికి పాల్పడకపోతే, ప్రజల డబ్బుని అడ్డగోలుగా దోచుకోకపోతే, లేకపోతే అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని లబ్ధి పొందకపోతే, ఇన్ని ఆస్తులు, ఇంత వ్యవహారము ఎట్లా ఉంటుంది వాళ్ళ చుట్టూ? ఇన్ని రాజభోగాలు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తారా? కష్టపడి సంపాదిస్తారా? ఏమీ లేదు కదా. మరి ఎట్లా వాళ్ళంత సంపన్నులుగా బతకగలుగుతున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా 100 కార్లతో కాన్వాయ్ లేకుండా పర్యటనలు చేయరు ఎక్కడ కూడా. ఎవరి సొమ్ము అదంతా? వాళ్ళ కష్టార్జితమా? అస్సలు కాదు. మన డబ్బు, మనం కట్టే ట్యాక్స్ డబ్బుతో సాగిస్తున్న దర్పం ఇదంతా వాళ్ళు. నేను ఇక్కడ ఎవరిని కూడా ఉపేక్షించట్లేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు దాకా, కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి దాకా వీళ్ళెవరిది కూడా సింపుల్ లైఫ్ స్టైల్ కాదు అని చెప్తున్నాను. చాలా లగ్జరీ లైఫ్ స్టైల్ వీళ్ళందరిది కూడా. ఆ లగ్జరీ వాళ్ళ కష్టార్జితం కాదు, వాళ్ళకు ప్రజలు ఇచ్చిన లగ్జరీ అనే విషయము ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి, యువత తెలుసుకోవాలి. తెలుగు వాళ్ళలో సింపుల్ గా బతికిన ముఖ్యమంత్రులు లేరా అంటే చాలా మందే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతుల దగ్గర రైలు టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవంట ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత. అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్ళిన ఒక ఐఏఎస్ ఆఫీసరు చాలా సాధారణంగా ఉన్న వాళ్ళ ఇంటిని చూసి, కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్న ఆయన తల్లిని చూసి చాలా ఆశ్చర్యపోయారంట. 1998 నుంచి 2018 దాకా త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్, ఆయనది కూడా అత్యంత సాధారణమైన జీవితం. బట్ ఆయన చేసిన పనులు చాలా గొప్పవి. ఆయన సీఎంగా ఉన్న భార్య మాత్రం ఆటోలోనే ప్రయాణం చేసేదంట. ఆయనకు సొంత ఇల్లు లేదు, కారు లేదు. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇచ్చిన బీహార్ మాజీ సీఎం జననాయక్ కర్పూరి ఠాకూర్, ఆయనది కూడా అంతే సింపుల్ లైఫ్ స్టైల్. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు ఆయనకి. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఇల్లు దాదాపు పాడుబడిపోయిన స్థితిలో ఉన్నింది. సొంతంగా కారు లేదు, ఏం లేదు. కర్పూరి ఠాకూర్ వీడియో నేను గతంలో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్లే కాదు, గుమ్మడి నర్సయ్య, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి అసలైన ప్రజాప్రతినిధులు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు చివరి దాకా పదవిలో ఉన్నా, పదవి నుంచి బయటకు వచ్చినా కూడా చాలా సాధారణమైన జీవితము, మిగతా మనుషుల్లాగే కలిసిపోయి అతి సాధారణంగా వాళ్ళు జీవించారు. అది ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన మొదటి లక్షణం. వాళ్ళు మనకు ఓట్లేసింది సంపాదించుకోవడం కోసం కాదు, వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళకి ఏం అవసరాలను తీర్చాలి అనేటువంటి నేపథ్యంలో పనిచేయాలి అనేటువంటి దృఢమైనటువంటి ఒక అవగాహనతో పనిచేస్తున్నా. ఈ పద్ధతుల్లో పార్టీకి నేనేం చేస్తున్నా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ప్రజలకి నేనేం చేస్తున్నాను అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, పార్టీ సహకారంతో ప్రజలు ఇచ్చినటువంటి ఈ కొద్ది అవకాశాన్ని వాళ్ళ కోసమే వినియోగిస్తూ పనిచేసిన, ప్రజల సొమ్ము దోచుకోవడానికే పదవి అనేలాగా ఇప్పటి రాజకీయాలు, ఇప్పుడు మన చుట్టూ ఉన్న పొలిటీషియన్స్ ని మనం చూస్తున్నాం. ఈ వీడియో చూసి నా మీద సోషల్ మీడియాలో ఏ స్థాయిలో రెచ్చిపోతారో నాకు తెలుసు. పర్లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా వృత్తి ధర్మం. మీకు చేతనైతే మీ లీడర్లను అధికార దుర్వినియోగం చేయొద్దు అని చెప్పి చెప్పండి. మీకు చేతనైతే అవినీతి అక్రమాలకు పాల్పడకుండా మీలాంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి, మీ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలి అని చెప్పి చెప్పండి. ఇక్కడ యువతనే ఎందుకు అంటున్నానంటే, సోషల్ మీడియాలో వాళ్ళే ఎక్కువ ఉంటారు, వాళ్ళే ఎక్కువ అటాక్ చేస్తుంటారు. కాబట్టి ఈ ఛానల్లో జాయిన్ బటన్ ద్వారా పెయిడ్ మెంబర్స్ గా చేరిన వాళ్ళు కానీ, ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ నా నుంచి నిజాయితీతో కూడిన జర్నలిజాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. నాకున్న టైంని బట్టి, నేను తెలుసుకునే విషయాలను బట్టి, నాకు చేతనైనంత మేరకు వాస్తవాలు చెప్పడం అనేది నా వృత్తి ధర్మం. అయినా సరే ట్రోల్ చేస్తాము, మా లీడర్లకు ఊడిగం చేస్తాము అంటే మీ కర్మ అని చెప్తాను. ఐ డోంట్ కేర్. మరి 2021లోనే ఎందుకు వీడియో చేయలేదు, 2022లో కూడా ఎందుకు వీడియో చేయలేదు, 2024లోనే ఎందుకు చేస్తున్నారు అంటే, ఎవరైనా సరే, ఏ జర్నలిస్ట్ అయినా సరే, తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి, బయటకు వచ్చే విషయాలు, కొత్తగా వెలుగులోకి వచ్చే విషయాలను బట్టి మాత్రమే స్పందిస్తారు. నా స్పందన కూడా అలాంటిదే. మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. కుకు ఎఫ్ఎం ఆడియో బుక్స్ వినాలి అంటే నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసిన లింక్ని ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.